హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌని రూపక్ వరల్డ్. ఈరోజు నేను వచ్చేసి మీకు కొన్ని బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ గురించి చూపించబోతున్నాను. వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి పీస్ లిల్లీ వచ్చేసి మంచి ఎయిర్ ప్యూరిఫైర్ లాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది గాల్లో మాయిశ్చర్ని పెంచుతుంది. ఇంటికి కూడా పీస్ లిల్లీ వల్ల చాలా మంచి లుక్ వస్తుంది. అంతేకాదు దీని ఫ్లవరింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది లో మెయింటెనెన్స్, లో సన్లైట్, లో వాటర్తోనే మంచిగా సర్వైవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి తులసమ్మని పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనీ ప్లాంట్. ఇట్లా డోర్ మొత్తం గ్రో చేస్తే మంచి లుక్ వస్తుంది కదా ఇంటికి, అందుకని అక్కడ మనీ ప్లాంట్ అయితే పెట్టేశాము. ఇక్కడ అలోవేరా ఉంచామన్నమాట. గుమ్మం ఎదురుగా అలోవేరా ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈ ప్లాంట్ వచ్చేసి రబ్బర్ ప్లాంట్ వల్ల ఇంటికి మంచి లుక్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రెష్ ఫీల్ కూడా వస్తుంది అనమాట. దీనికి లో సన్లైట్, లో వాటర్ ఉంటే సరిపోతుంది. సాయిల్ డ్రై అయ్యాక వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి డైకిన్ బాకియా, ఈ నేమ్ వచ్చేసి దీని పేరు. ఇది కూడా ఒక బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అండి. దీని ఆకులు చూసారా ఎంత బాగున్నాయో. దీనివల్ల ఇంటి లుక్కే చేంజ్ అయిపోతుంది. ఇది కూడా మంచి ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెష్నెస్ యాడ్ చేస్తుంది ఇంటికి. ఇది కూడా లో మెయింటెనెన్స్ ప్లాంట్, లో సన్లైట్, లో వాటర్తోనే మంచిగా సర్వైవ్ అవుతుంది. దీనికి సాయిల్ డ్రై అయ్యాక వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి జెడ్ ప్లాంట్. ఇది కూడా మంచి ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. దీనికి కూడా లో వాటర్, లో సన్లైట్లోనే మంచి గ్రో అవుతుంది. దీనికి కూడా సాయిల్ డ్రై అయ్యాక వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట. ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి నాసా కూడా దీన్ని బెస్ట్ ప్లాంట్ అని చెప్పేసి రికమెండ్ చేసింది. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఇది బెడ్రూమ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. గాలిలో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం, హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ ఇది అబ్జర్వ్ చేసుకొని మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తుంది. స్నేక్ ప్లాంట్ అనేది ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. లో సన్లైట్, లో వాటర్తోనే మంచి గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి ఎరికా పామ్. చూసారా చూడటానికి ఎంత బాగుందో. మంచి అఫీషియల్ లుక్ అనేది ఇంటికి తీసుకొస్తుంది ఎరికా పామ్ అనేది. ఇది కూడా గాలిలో మాయిశ్చర్ని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ ప్లాంట్ కూడా లో మెయింటెనెన్స్ ప్లాంటే. దీనికి కూడా ఎక్కువ వాటర్ అవసరం లేదు. లో సన్లైట్, లో వాటర్తో. ఈ ప్లాంట్ వచ్చేసి లక్కీ బ్యాంబూ అండి. చూసారు కదా ఎంత బాగుందో. అందరూ ఈ ప్లాంట్ని ఎందుకు పెట్టుకుంటారంటే లక్ తీసుకొస్తుంది ఇంటికి, అదృష్టాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి లక్కీ బ్యాంబూ అనేది పెట్టుకుంటారు. ఇది వాటర్లో అయినా సరే, సాయిల్ అయినా సరే మంచిగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి మనీ ప్లాంట్. ఇది మా కిచెన్లో అనమాట. మంచిగా మనీ ప్లాంట్ గ్రో చేశాను. చూసారా లుక్ ఎంత బాగుందో చూడటానికి. ఇది వచ్చేసి మా బాల్కనీలో మనీ ప్లాంట్ ఇలా పెట్టాను అనమాట మిర్రర్ దగ్గర. చూడటానికి మనీ ప్లాంట్ ఎప్పుడైనా సరే లో మెయింటెనెన్స్, చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని రోజెస్, మందారం, ఈ చెట్లన్నీ పెట్టాను మా బాల్కనీలో. ఇంకా కొంచెం వర్క్ ఉంది చేసేది, అదంతా చిన్నగా చేయాలి. ఇది రైనీ సీజనే కాబట్టి మొక్కలు కూడా మంచిగా సర్వైవ్ అవుతాయి. ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్ అనేది అదృష్టాన్ని తీసుకొస్తుంది మన ఇంటికి, మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఇది జేడ్ ప్లాంట్ని పెంచుకుంటారనమాట. ఇది ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్, రెండు ప్లాంట్ లాగా మనం గ్రో చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది చాలా తక్కువ అనమాట. రైనీ సీజన్లో వాటర్ తగలకుండా